నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వచ్చింది. గాంధీ, ఉస్మానియా తర్వాత తొలిసారిగా నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో గుండె వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధునాతన పరికరాలతో క్యాత్ ల్యాబ్ సేవలు అందుబాటులోకి తెచ్చినా సరైన వైద్య సిబ్బంది లేక ముందుకు సాగలేదు. ఇటీవల తాత్కాలిక ప్రాతిపదికన 3 గుండె వైద్య నిపుణులు ప్రభుత్వం భర్తీ చేయడంతో గుండె సంబంధిత వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇటు హార్ట్ పేషెంట్లకు సంబంధించి ఇటు క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేసిన పరిస్థితి. గడిచిన 3 ఏళ్లలో స్టార్ట్ అయినటువంటి ఒక ప్రక్రియ ఇప్పుడు ప్రజెంట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వము నిధులు వెచ్చించి యొక్క క్యాత్ ల్యాబ్ను ప్రారంభించిన పరిస్థితి. అయితే 7 కోట్ల వ్యయంతో ప్రారంభించినటువంటి యొక్క మొత్తం సేవలు కూడా ప్రస్తుతం అయితే అందుబాటులో వచ్చినటువంటి పరిస్థితి. ఆధునిక అంగులతో ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక సేవలు అందుబాటులోకి వచ్చి ప్రస్తుతం అయితే దీంట్లో యాంజియోగ్రామ్ చేస్తున్న పరిస్థితి. అయితే ప్రతిరోజు కూడా 30 నుంచి 40 మంది వరకు కూడా ఓపీ అంటే పేషెంట్స్ వస్తున్నట్టు ఇటు వైద్యాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రస్తుతం ముగ్గురు సభ్యుల దగ్గర ఉన్నటువంటి బృందము డాక్టర్ల బృందం కూడా అపాయింట్ చేసింది ప్రభుత్వం. అయితే ఇక్కడ వారు సేవలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడిప్పుడే ఇటు ప్రజల్లోకి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సేవల గురించి బయటకు తెలవడంతో ప్రజలు అందుబాటులోకి వచ్చినటువంటి క్యాత్ ల్యాబ్ను వినియోగించుకునేందుకు ఇటు డాక్టర్ల వద్దకు వచ్చి చూపించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే యాంజియోగ్రామ్ సేవలు అయితే ప్రస్తుతం ఉన్నాయి. అయితే స్టంట్కు సంబంధించి ప్రతిపాదనలు అయితే ఇటు ప్రభుత్వానికి ఇటు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ కూడా పంపించినట్టు పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నిధులు వెచ్చించి స్టెంట్లు కనుక వస్తే కనుక తర్వాత స్టెంట్లు కూడా వేసే ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పేసి వైద్యాధికారులు చెప్తా ఉన్నారు. అయితే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాష్ట్ర బార్డర్ నుంచి అదేవిధంగా ఇటు బైన్సా నుంచి మెట్టిపల్లి, జగిత్యాల ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఈ యొక్క సేవలు వినియోగించుకునేందుకు రోగులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు ఇక్కడ డాక్టర్ గోపికృష్ణ గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది క్యాత్ ల్యాబ్? మనకు క్యాత్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చి ఒక 3 వీక్స్ అవుతుందండి. మనము సక్సెస్ఫుల్గా 3 యాంజియోగ్రామ్స్ చేసాము ఆల్రెడీ. ఇంకా స్టెంట్స్ నెక్స్ట్ ఫేజ్లో స్టెంట్స్ కూడా వచ్చాయి. కానీ స్టెంట్స్ వేయడానికి అవసరమైన కొన్ని బెలూన్స్, కొన్ని క్యాథెటర్స్ అనేవి కూడా త్వరలోనే వచ్చేస్తాయి. సో అవి ఒకసారి అన్ని సమకూరినాయంటే మనం స్టెంట్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది ఓపీ, ఎలా ఉంది, ఎట్లా చూస్తున్నారు? ఓపీ ఇంప్రూవ్ అవుతుందండి. స్టార్టింగ్లో 5 అలా వచ్చేవాళ్ళు. ఇప్పుడు యాంజియోగ్రామ్స్ చేసి మీడియా ద్వారా అందరికీ తెలుస్తుంది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు 20-25 దాకా బయట నుంచి ఓపీ వస్తున్నారు. ఒక 10-15 మన క్రాస్ కన్సల్టేషన్స్ వేరే డిపార్ట్మెంట్ నుంచి కార్డియాక్ ఒపీనియన్ కోసం వస్తున్నారు. సో 30-40 ఓపీ రిజిస్టర్ అవుతుంది డైలీ. అంటే క్యాత్ ల్యాబ్ ద్వారా ఎటువంటి సేవలు చేస్తారు? మనం క్యాత్ ల్యాబ్లో ఫస్ట్ యాంజియోగ్రామ్ చేస్తాము. అంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు, హార్ట్లో సర్క్యులేషన్ తక్కువ ఉంది అని డౌట్ వచ్చిన వాళ్ళకు మొదట మనము గుండె ధమనుల్లో పూడికలు ఉన్నాయా లేదా తెలుసుకునే టెస్ట్ని యాంజియోగ్రామ్ అంటారు. అది మనం ఇప్పుడు స్టార్ట్ చేసాము ఆల్రెడీ. వన్స్ ఆ పూడికల శాతము ఎంత ఉంది, ఎంత శాతం బ్లాకేజెస్ ఉంది అనేది మనకు యాంజియోగ్రామ్ ద్వారా రిపోర్ట్ ఐడియా వస్తుంది. దాని తర్వాత సిగ్నిఫికెంట్ బ్లాకేజెస్ ఉంటే మనం అక్కడిదక్కడే కూడా స్టెంట్ వేసుకోవచ్చు. మనము స్టెంట్కు మామూలుగా బయట ఎట్లా ఉంది రేటు, ఇక్కడ యాంజియోగ్రామ్కు రేట్ ఎట్లా ఉంది? బయట యాంజియోగ్రామ్కి 20,000-30,000 ఖర్చు అవుతుంది. యాంజియోప్లాస్టీ అంటే స్టెంట్స్కి 1.5 lakhs నుంచి ఇంకా 2.5 దాకా కూడా నంబర్ ఆఫ్ స్టెంట్స్ ఎన్ని యూజ్ చేస్తారనే దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది. మనం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నీ ఉచితంగా చేస్తారు. మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా 50,000 విలువ చేసే ఇంజెక్షన్ కూడా హార్ట్ స్ట్రోక్ పేషెంట్లకు ఎప్పటి నుంచో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఐసీయూ సర్వీసెస్, క్యాత్ ల్యాబ్ సర్వీసెస్ కూడా వచ్చినాయి. కాబట్టి పేద ప్రజలకు ఇది ఒక వరం అని చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా క్యాత్ ల్యాబ్లో 2D సర్వీస్, టీఎంటీ ఇవన్నీ ఉన్నాయని? అది ఓపీలో ఉంటాయండి. 2D కానీ అవన్నీ ఈసీజీస్ అవన్నీ ఓపీలో ఉంటాయి. క్యాత్ ల్యాబ్లో మనం అవన్నీ చేసుకొని క్యాత్ ల్యాబ్కి వస్తారు వాళ్ళు. క్యాత్ ల్యాబ్లో యాంజియోగ్రామ్స్, డైరెక్ట్ యాంజియోగ్రామ్స్ చేస్తాం, యాంజియోప్లాస్టిస్ చేస్తాం ఇక్కడ మనం. ఆపరేషన్స్ ఏమైనా చేసే అవకాశం ఉన్నాయి భవిష్యత్తులో? బైపాస్ ఆపరేషన్ అనేది అది వేరే హార్ట్ లంగ్ మెషిన్స్ ఉంటాయండి. అండ్ చేసే వాళ్ళు కూడా కార్డియాక్ సర్జన్స్ అంటారు వాళ్ళని. అది సో ఫస్ట్ క్యాత్ ల్యాబ్ సర్వీసెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఫ్యూచర్లో రావచ్చు. మనం యాంజియోగ్రామ్స్ ఫ్రీక్వెంట్గా ఈ బైపాస్కి హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో అది కూడా జరగవచ్చు. ఫైనల్గా చెప్పండి నిజామాబాద్ జిల్లా ప్రజలకు, అంటే క్యాత్ ల్యాబ్ సేవలకు బట్టి
నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇది ఒక పెద్ద వరం అనుకోవాలి. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ అయిన యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ అనేది ఉచితంగా మన జీజీహెచ్ నిజామాబాద్లో చేయడం జరుగుతుంది. సో ఎలాంటి అంటే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని మనం ఉచితంగా పొందవచ్చు ఇక్కడ. సో అందరూ అంటే ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కానీ, పేద ప్రజలు కానీ ఎవరైనా ఇక్కడికి ఎప్పుడైనా ఓపీకి రావచ్చు, మీ ప్రాబ్లమ్స్ చెప్పవచ్చు, అడ్మిట్ అవ్వచ్చు, ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకొని సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాము. అది డాక్టర్ గోపికృష్ణ చెప్తా ఉంది. అయితే కార్పొరేట్ స్థాయి వైద్యము జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులనే వస్తూ ఉంది, చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి క్యాత్ అంటే గుండెకి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే సేవలు చేస్తామని చెప్పేసి ఇటు వైద్యులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.